స్వామి ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్లో జగన్కి అవకాశం వచ్చే అవకాశం ఉంది. మా అభిప్రాయం రాదు. ఈ గవర్నమెంట్ దాంతో పోల్చుకుంటే కొంచెం పర్లా. ఏంటి మీకు బాగా నచ్చిన పాయింట్ ఏంటి గవర్నమెంట్? ఈ గవర్నమెంట్లో కొంచెం రోడ్లు బాగుంటాయి, కొంచెం విశాలంగా ఉంటుంది. బాబాయ్ ఇప్పుడు ఇంకొక 2-3 సంవత్సరాలు మళ్ళీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఏంటి ఈసారి మళ్ళీ జగన్కి ఏమన్నా అవకాశం వచ్చే దారి ఏమన్నా ఉందా? జగన్కి అవకాశం వస్తుంది. ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు ఫ్రీ బస్సులు పెట్టి ఆయన అప్పులు చేస్తున్నాడు, ఈయన అప్పులు చేయలేదని అన్నారు కదా. ఇప్పుడు మరి ఇంతమంది జనాలు దేశంలో ఇన్ని జిల్లాలో జనానికి ఉచిత ఫ్రీ బస్సులు కదా, మరి ఎంత నష్టం గవర్నమెంట్కి. మరి దాన్ని బట్టి ఇప్పుడు ఏంది, ఈయన ఎక్కి ఇప్పుడు సంవత్సరం 6 నెలలు అవుతుంది కదా. మరి మాకు 60 సంవత్సరాలు 65 సంవత్సరాలు 61 సంవత్సరాలు మరి వయసు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు ఈయన ఎక్కినాక వాళ్ళకి కొత్త పింఛన్లు వేయి, మరి ఉద్యోగాలు వేయి, మరి కొంతమందిని ఉద్యోగం చేసి ఇచ్చారు మొన్నటిదాకా మన టీచర్ ఉద్యోగాలు ఇచ్చారు, ప్రైవేట్ ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పారు. వాళ్ళు చదువుకున్న వాళ్ళకి, చదువు తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఏం లేవుగా. వాలంటీర్లు ఉంటారు, వాళ్ళందరూ ఇంతకు ముందు జగన్ ఏం చేశాడు, వాళ్ళు ఊహిన ఉంటున్నారని తల్లిదండ్రులు తిడుతున్నారు కుర్రోళ్ళని అని చెప్పిన వాళ్ళకి ఏదో ఒకటి ఆధారం చూపెట్టిండు. ఈయన అది కూడా చూపెట్టలేదుగా. అంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే అంత చదువుకున్న వాళ్ళకి 5,000-6,000 ఉద్యోగాలు ఎందుకు, కొంచెం మంచి ఉద్యోగాలు అయితే బాగుంటాయి అంటారు కదా. ఇప్పుడు వాలంటీర్ సచివాలయ ఉద్యోగాలు ఉన్నాయి, అవి మంచి జాబ్లే కాబట్టి ఉంచాడు కదా. ఇప్పుడు ఏం ఉంచాడులే, ఎంతమందిని తీసేసిండు. ఇప్పుడు 100 మందికి పెట్టి అన్నానే 10 మందికి పెట్టి 90 మందికి తీసేస్తే ఏమంటారు? బాబాయ్ రాబోయే ఎలక్షన్స్ లో జగన్మోహన్ రెడ్డి గెలవడానికి ఎంతవరకు అవకాశం ఉంది? 99 పాలు గ్యారంటీ. ఎందుకు? ఆయన అంతకుముందు మంచి పనులు చేశాడు కాబట్టి. మరి అంతకుముందు మంచి పనులు చేస్తే మొన్న గెలిచాడు కదా. మొన్న అంతా డిగ్గింగ్ జరిగి అట్లా పోయింది. లేకపోతే న్యాయంగా ఓట్లు లెక్క పెట్టినట్టు జగనే గెలిచేవాడు. అంటే మరి 1-2 సీట్లు 10 సీట్లు అయితే అనుకోవచ్చు, కానీ మరి మొత్తం అదే వాళ్ళు ముగ్గురు ఒకటి అయ్యేటప్పటికి మొత్తం అటే పోయింది. అంటే వాళ్ళు ముగ్గురు ఒకటో ఓడిపోయాడా, లేకపోతే కేంద్రంలో ఉన్నాడు కదా ఆయన కూడా పోయింది. మరి జగన్ గెలిచినప్పుడు జగన్ స్వతంత్రంగా వేసారు ఓట్లు. ఓట్లు ఏనిచ్చారు మోదీ అంతా మోదీ. దీనికి రేపు కూడా కలిసి ఉంటే పరిస్థితి, కలిసి ఉంటే చంద్రబాబు నాయుడే మళ్ళీ. స్వామి 2029 ఎన్నికల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి అవకాశం వచ్చే అవకాశం ఏమైనా ఉందా? రాదండి, అసలు రాదండి. ఎందుకంటే అతను మద్యపానం, రాజధాని, ఆర్థిక ఇబ్బంది చాలా ఇదిగా బాగా చేశాడు. ఈ యొక్క ప్రభుత్వంలో రాజధాని పెట్టి కొన్ని వేల మందికి పనులు, లారీ వాళ్ళకి కానీ అండ్ మొట్టా పని ఏదో పలానా పని అన్నింటికి వెళ్ళిపోతున్నారు, పనులకి వెళ్ళిపోతున్నారు. అందుకని ఇంకోసారి అతను సీఎంకి అయితే రాలేడు సార్. స్వామి చాలా మంది ఏమంటున్నారంటే, అంటే ఆ పార్టీ నాయకులు కానీ వాళ్ళు కానీ చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలు ఇవ్వడంలో ఫెయిల్ అయిపోయాడు కాబట్టి తిరిగి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. ఈ సంక్షేమ పథకాల వల్ల మనకి ఏం రాదు సార్. మనకి రాష్ట్రం అనేది అభివృద్ధి వస్తే మా పిల్లలు ఇప్పుడు నేనున్నాను సార్. నా పిల్ల అంత ఉంది, ఇంత బొడ్డ అమ్మాయి నా పిల్ల. ఆ అమ్మాయి ఒక 10 సంవత్సరాలు 12 సంవత్సరాలకు వచ్చింది అనుకున్నా, ఇక్కడ మనకి ఇండస్ట్రీలు పడతాయి. ఆ ఇండస్ట్రీలో నా పిల్లకి జాబ్ వచ్చిద్ది. అదే ఇప్పుడు ఇండస్ట్రీ పడకపోతే నా పిల్ల వైజాగ్ పోవాల్సి వచ్చింది. ఎందుకు సార్, ఇక్కడ పుట్టి పెరిగింది, ఇక్కడ నేను పెరిగాను, ఇక్కడ పుట్టి పెరిగాను. నా పిల్ల కూడా మా ఇంట్లో పుట్టి పెరిగింది కాబట్టి ఇటు పోయింది సార్. ఇంటికానే పని చేసుకునేది. అదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు కూడా ఇండస్ట్రీ పెట్టనేవాడు, ఏం చేయనివాడు. మహా అయితే ఇక్కడ నుంచి 470 కిలోమీటర్లు అలా అంటాడు. ఆడ నుంచి మళ్ళీ ఇటు పోతాను 470 కిలోమీటర్లు పోవాలి. ఏంటి సార్ ఇది? అందుకనే రాడు సార్ అతను. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా చేసింది పెద్దగా ఏం లేదు, మొత్తం గ్రాఫిక్స్ అమరావతి కూడా ఇప్పటికీ కూడా అని చెప్తే సార్ ఆయన సీఎం పదవి ఎక్కింది 1.5 సంవత్సరం అవుతుంది సార్, ఇంచుమించు. అంటే అంతే అవుతుంది సార్. మిగతా టైం ఉంది కదా సార్. ఇప్పటికే మన రాజధానిలో అన్ని పనులు ఇది అవుతుంది. ఎందుకంటే నేను అక్కడ పని చేస్తున్నా కాబట్టి, అంటే నేను చేసేది అక్కడ విట్టు కాలేజీలో చేస్తామంట. అంటే రాజధానిలో ఉంటాను నేను ఎప్పుడు. అక్కడ వేసే పనులు మొత్తం నేను కళ్ళారు చూస్తున్నాను కాబట్టి మొత్తం నాకు అర్థం చేస్తారు. అది సార్. మళ్ళీ అంటే జగన్కి అవకాశం రాదు సార్, రాదు. 100కి 70% రాదు, ఏదైనా 30%. ఈ యొక్క ఆయనకున్న అభిమానులు వాళ్ళకి లోక జ్ఞానం తెలియపోతే వారిని కొట్టేస్తారు. కానీ లోక జ్ఞానం ఉన్నోళ్ళు నా పిల్లలు భవిష్యత్తు ఎలా బాగున్నాను మాటకు ఇంకా ఆయనకి రాదు సార్. అమ్మ రేపు ఇంకొక 3 సంవత్సరాలు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఏంటి మళ్ళీ జగన్ గెలిచే అవకాశం ఏమైనా ఉందా? మేమైతే చంద్రబాబే రావాలనుకుంటున్నాం. ఎందుకంటే ఈ రాజధాని ఇవి ఉన్నాయి కదా, అవి కొరవ పూర్తి అవుతాయి. ఒకవేళ ఉన్న కొరవ కాసి కూస్తూ మేమైతే జగన్ కావాలని అనుకోవట్లేదు. ఎందుకు? పథకాలన్నీ ఇచ్చాడంట. ఏం పథకాలు ఇచ్చాడు? ఏమి ఇచ్చాడు? పథకాలు అంతా తాకట్లు పెట్టుకోవటానికా? 15,000 18,000 కూడా వేసాడు. మాకేమీ లేదు, 18,000 20,000 లేదు. మాది ఏంది ఎస్టీలకి వాళ్ళకి వీళ్ళకి అని చెప్పారు, కానీ మా కులపాలకి ఇవ్వలేదు. ఎందుకు మళ్ళీ ఎందుకు ఇదే గవర్నమెంట్ కావాలనుకుంటున్నాం? వీళ్ళు ఉంటే రోడ్లు బాగుంటాయి,
ఈ గవర్నమెంట్ ఉంటే మరి ఈ రాజధాని అయింది. అందుకు రాజధాని ఇక్కడ కావాలని మా కోరిక. ఎక్కడ అదేంటి వైజాగ్ అక్కడ అలా 3 రాజధానులు అయితే ఏడ తిరుగుతారు. ఒక దక్కది కొట్టి ఒక దక్కది అన్నీ ఒక దక్కుంటే బాగుంటుందని అనుకుంటున్నాం. బాబాయ్ ఇంకొక 3 సంవత్సరాల్లో 2.5 సంవత్సరాలు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏంటి ఈసారి జగన్ గెలవడానికి ఏమన్నా అవకాశం ఉందా? ఎందుకు గెలవాలి? అవును, ఇప్పుడు 5 సంవత్సరాలు చేశాడుగా. 5 సంవత్సరాలు బాగా అభివృద్ధి చేస్తేనేగా ఇప్పుడు మళ్ళీ ఇంకొక కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకుంది. 5 సంవత్సరాలు ఆయన బాగా చేస్తుంటే ఇంకొక ప్రభుత్వం రాదు, మళ్ళీ ఆయన్నే ఎన్నుకుంటాం. ఏంటి అసలు ఎందుకు అంటే ఏం లోపం జరిగిందంట? లోపాలు 1 కాదు 2 కాదు 3 కాదు. ఎన్ని కావాలి నీకు? ఎన్ని కావాలి? రోడ్లు ఏమైనా బాగున్నాయా? పంచదార కానీ సీమలకు జల్లినట్టు వాళ్ళకి 10,000 వాళ్ళకి 5,000 వాళ్ళకి 10,000 వేసారులే కానీ నీ రోడ్లు బాగున్నాయా? ఆర్థిక పరంగా లేకపోతే ఏమన్నా ఈ బాగున్నాయా? ఏం పథకం? దేనికి పథకం? దేనికి? ఇప్పుడు మందు ఉంది, పనికిరాని మందు ఇచ్చారు, ఆ మందే తాపిస్తున్నారు. ఆటో వాళ్ళు 200 సంపాయటం పోవటం, అది తాగటం, కిడ్నీలు ఫెయిల్ అవ్వను, అవి ఫెయిల్ అవ్వను, ఈ ఫెయిల్ అవ్వను చేస్తున్నారు. మంచి ముందు ఏమన్నా ఇచ్చారా? లేదుగా. ఇప్పుడు పర్వాలేదు, ముందు కంటే ఇప్పుడు పర్వాలేదు. అది మరి సరే, అసలు జగన్కి ఎందుకు అవకాశం ఇవ్వాలన్నావు కదా, మరి మళ్ళీ చంద్రబాబుకి ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలంటే విజనరీ లీడరు, చదువుకున్నవాడికి తెలుసు. నేను ఆటో వేస్తున్నా, నేను బీకాం చదివి ఉన్నా. చదువుకున్నాడు కావాలి. పోయినసారి చదువుకున్న మూర్ఖులు కూడా ఓట్లేసి ఒక మూర్ఖుల్ని గెలిపించుకున్నాము. ఆయన ఏదో బాగా చేస్తాడు, వరగబెడతాడు అనుకున్నాం. ఆయన బాగా వరగబెట్టి ఇప్పుడు మళ్ళీ ఇంకొక నాయకుడిని ఎన్నుకోవాల్సి వచ్చింది. బాబాయ్ 2029 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలవడానికి ఎంతవరకు అవకాశం ఉంది? అవకాశం అనేది లేదు, 90% లేదు. ఎందుకంటే గత 5 సంవత్సరాలు అనుభవించారు. లేబర్ అనేవాళ్ళు బతకడానికి లేదు. 5 సంవత్సరాల్లో పనులు లేవు. ఏదో 10 రూపాయలు డబ్బులు వేస్తున్నారు, ఆ నెలకి ఆ 2 నెలలకి ఎదురు చూసుకొని సరిపోయినాయి. కానీ మామూలుగా అయితే లేబర్ అనే వాళ్ళు బతకడానికి లేదు. అది మెయిన్ పాయింట్ ఏంటంటే ఒక ఇసుక లేకపోవడం వల్ల 9 కుటుంబాలు నాశనం అయిపోయినాయి. కనీసం 9 కుటుంబాలు అంటే 9 వృత్తుల కుటుంబాలు. అట్లా అంటే దానివల్ల పెయింటరు, రాడ్ బెండింగు, పంబరు, బేల్దార మేస్త్రి, కూలీళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారో, ఎంతమంది చనిపోయారో తెలుసు. దానివల్ల ప్రజలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బాగా చేశాడు. ఇప్పుడు కూడా కొన్ని ఏరియాల్లో ఇళ్లలో ఉండే వైఎస్ రాజశేఖర ఫోటోలు ఎందుకంటే అంటే అతను చేశాడు కాబట్టి, కొన్ని చేశాడు కాబట్టి, పథకాలు కానీ అన్ని చేశాడు కాబట్టి, అభివృద్ధి గోలు చేశాడు కాబట్టి ఇప్పుడు కూడా కొన్ని ఫోటోలు ఉన్నాయి. వాళ్ళ కొడుకు ఆయనలాగా ఆదరిస్తాడు, చేస్తాడని ఎప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ఈయన మెజార్టీ ఇచ్చారు అతనికి. అది అతన్ని నిలుపుకోలేదు. డైరెక్ట్గా ఒక ప్రజలతో ఎప్పుడు మాట్లాడింది లేదు. అతను క్వార్టరే అతను ఉండటమే కానీ ఎప్పుడు ప్రజలతో వచ్చి ప్రజలకు ఏం జరుగుతుంది, ఏం కావాలని ఎప్పుడు ఒక పబ్లిక్లోకి వచ్చి మాట్లాడింది లేదు. ఇప్పుడు వస్తున్నాడు కదా. ఇప్పుడంటే ఇప్పుడు అధికారం లేదుగా, ఇప్పుడు వస్తాడు, ఎవరైనా వస్తారు. ఇప్పుడు అధికారంలో ఉన్న నాయకుడు వచ్చి అడిగితే ఏదైనా చేస్తా. ఇప్పుడు వస్తున్నాడు, ఆయన ఏమైనా చేయగలడా? ఇప్పుడు చేయలేడుగా. అదే 5 సంవత్సరాల ముందు 151 సీట్లు ఇచ్చినప్పుడు వచ్చుంటే కాకపోతే ఒక 20-30 తగ్గేమో అధికారం వచ్చేదిగా. ప్రజల్లో ఏం జరుగుతుందా ఏందా అసలు వాళ్ళ బాధ లేదో తెలిసేది కదా. ఆ క్వార్టర్ నుంచి దాటి రాలేదు ఆయన. ఏదైనా కూడా ఒక సీఎం కలగజేసుకొని వాళ్ళందరూ నేను చేశాను, ప్రజలకు ఎట్లా ఉంది, ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ ఎట్లా ఉందని తెలుసుకున్న రోజు లేదు ఆయన. పబ్లిక్ టీవీల్లో వరకు ఏదో బటన్ ఒకటే వెళ్ళడం, లేదా ఆ ఏరియాకి వస్తే ఆ ఏరియాలో కొట్లు చెట్లు కొట్టేయడం తప్పితే మామూలుగా లేదు. బామ్మ 2029లో ఎలక్షన్లు వస్తున్నాయి కదా మళ్ళీ, ఏంటి ఆ ఎలక్షన్లో జగన్ గెలవడానికి ఎంతవరకు అవకాశం ఉంది? జగన్ గెలవచ్చు. ఎందుకంటావా, ఫస్ట్ సారి ఇచ్చారు కదా, ఇప్పుడు కూడా ఇస్తారు. ఇప్పుడేముంది, కూడా ప్రభుత్వం అన్నారు, ఇళ్ల స్థలాలు ఇస్తానన్నారు. యాడిచ్చారు ఇళ్ల స్థలాలు? ఇంతవరకు ఏమీ లేదు. 50 ఏళ్ళకి పింఛన్ అన్నాడు, ఏదీ లేదు కదా, ఏమీ వదలలేదు. మరి మాలాంటి సర్వే చేసి బేదోళ్ళకి అన్నాడు. బేదోళ్ళు చూడు, ఇప్పుడు మేము ఉంటున్నాం అద్దెకి, బేదోళ్ళమేగా, ఎవరు పరామర్శిస్తున్నాడు? అందుకని ఈసారి జగనే వస్తాడని మేము అనుకుంటున్నాం. బాబాయ్ 2029 ఎలక్షన్స్ వస్తాయి కదా, ఆ ఎలక్షన్స్లో జగన్ గెలవడానికి ఎంతవరకు అవకాశం ఉందంటారు? జగన్ గెలుస్తాడు ఈసారి. ఎందుకంటే ఎట్లా, ఏ ప్రణాళికలు, అంటే ఏ ప్రమాణాలు? ఏ ప్రమాణాలు కాదు, వీళ్ళు చేసే పనులు బాగలేవు. అందుకని బాబాయ్ 2029 ఎన్నికల్లో జగన్ గెలవడానికి ఏంటి ఎంతవరకు అవకాశం ఉంది? లేదు, అవకాశం లేదు. ఏమని చేసిన పనులు అలాంటి డబ్బులు ఇచ్చాడు కానీ రాజధాని ఏం చేయలేదు. ఏం చేశాడు చెప్పలేదు. మనం ఊరక అవదా అని అనుకోవటానికి ఏం చేశాడు? ఏం చేయలే. పథకాలు ఇచ్చాడు, ఉపయోగం లేదు. పథకాలు ఇచ్చాడు కానీ ఉపయోగం ఏంది? పథకాలు ఇచ్చిన వాళ్ళు ఒక లైన్ ఓటేసారా? నిన్న వేసారా? వేయలా. ఇటే దింగారు. రాష్ట్రం బాగుపడాలా, రాజధాని రావాలా, ఏదైనా సంస్థ, అవన్నీ ఉత్త మాటలు. అవి మనం కూడా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి 51 ఇచ్చారు. అవి ఈసీఎంలు మార్చినట్టేనా? మనం ఊక అనుకోవటానికి కరెక్ట్ కాదు కదా. జనం వేయాలనుకున్నారు, వేసేసారు. ఈ దెబ్బ కూడా వేస్తారు. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు కలిసి ఉన్నాళ్ళు,
జగన్ రావడం కష్టం. అట్లా ఇప్పుడు రాజధాని పోలవరం ఒకటి రోడ్లు గుంత పడితే ఉంటలేదు, బూడి శాతం. నిన్న కూడా పేపర్లు వేశారు, చూసేవాలేదు. ఎక్కడైనా గుంత ఉండటానికి లేదు. హైవే రోడ్లు చూడుకో మంది ఏది పేరించాల కానించి పిడుగురాల దాకా. అప్పుడు అసలు 5 ఏళ్లలో అటువరకు టీడీపీ గవర్నమెంట్ మొదలు పెడితే ఆపి దింగారు. ఇవాళ చూడు ఒక పక్క అయిపోయింది కూడా. నిన్ననే పోయి వచ్చాను నేను బండి వేసుకొని, ఒక పక్క అయ్యేపోయింది. సంవత్సరం పట్టుద్ది మొత్తం క్లీన్ చేస్తారు. దాదాపుగా నాకు ఊహ వచ్చింది కానీ చూస్తాను నా రోడ్డుని దాదాపుగా 20 లేదండి. ఇప్పుడు చూసుకో, ఇప్పుడు చూడండి పోయి. నువ్వు అప్పుడు కాదు, ఇవాళ చూడు మొత్తం చెట్లు మొత్తం క్లీన్ చేశారు. మా కరెంట్ స్తంభాలన్నీ మొత్తం పక్కన బాతేసేసారు. ఓ పక్క మట్టి పోసేసారు. అసలు ఆల్రెడీ తొక్కదు. మనిషికి ఒక్కొక్క కాంట్రాక్ట్కి 10 కిలోమీటర్లు తీసుకున్నంట. అది 40 చిల్లర ఉంటుంది. 50 లోపు 40 చిల్లర ఉంటుంది. మనిషి 10 కిలోమీటర్లు తీసుకున్నారు. ఎందుకు చేయరు? ఎవరితో చేసేసుకుంటున్నారు. అట్నే ఈ పనులు జగన్ ఉన్నప్పుడు జరగలేదు. అది అందరు నీకు తెలుసు, మాకు తెలుసు, అందరికి తెలుసు. అది జగన్ ఉన్నప్పుడు ఏడ జరిగినాయి. ఆయన రోడ్డు మీద ఏమండి ఏడ గుంతలే, మనం బంగారు కొట్ల కాడికి పోతానికే బండి పోలేకపోతే ఎక్కడితో ఎందుకు మన కాడే లేదు. అసలు మళ్ళీ ఏం చూసి చంద్రబాబు నాయుడుకి మళ్ళీ అవకాశం? అభివృద్ధి చూసి. ఆయన ఉంటే పనులు అయితే, లేకపోతే కావు. మళ్ళీ ఆయన వచ్చాడు అనుకో, ఏం చేసిన పనులన్నీ ఆగిపోతాయి. ఇవాళ మెడికల్ కాలేజీ కూడా ఆయన 4 గట్టాడు పిడుగురాల దగ్గర. ఇవాళ చూడు 10 అయింది. ఆపటం లేదు కదా. మరి ఆయన కోళ్ళు తెంగాడు. ఏది ప్రజావేదిక. ఈయనేమన్నా కదిలిచ్చాడు ఆయన? మరి ఇంకా అట్లా మరి తేడా లేదా? ఇప్పుడు ఆయన నిన్న కూడా ఆ మాట అంటున్నాడు కంట. ఇప్పుడు పార్టీ ఏమంటదండి, నేనే వెళ్తాను అంటాడు. లేదా వచ్చే సూచన మటుకు లేదండి. మాకు తెలిసిన నాకు సీట్లు కూడా ఏం పెరిగితే పెరగచ్చు ఒక 20 దాకా. చెప్పలేము. దానికి గెలవటం మటుకు లేదు. బాబాయ్ 2029 ఎలక్షన్స్ వస్తాయి కదా రేపు వచ్చే ఎలక్షన్లో. ఆ ఎలక్షన్లో జగన్ గెలవడానికి ఎంతవరకు అవకాశం ఉంది? అది ఎప్పుడు తట్టగలుగుతాం? జనం ఓపు మటుకు ఉంది. ఎందుకు? ఇంతవరకు చేసిన పనులు చెప్తున్నారు కొంతమంది. ఇంతవరకు చేసిన పనులు చూసి మొన్నే ఓట్లు లేని వాళ్ళు మళ్ళీ ఇప్పుడు చెప్పుకుంటున్నారు. ఏమో కొంతమంది ఇష్టం ఉండే వాళ్ళు అటు చెప్పుకుంటాం, ఇష్టం వాళ్ళు ఇటు చెప్తుంటారు. అది సాధ్యం. అది అన్న 2029 ఎలక్షన్స్లో జగన్ గెలవడానికి ఎంతవరకు అవకాశం ఉంది? నెక్స్ట్ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటే గెలుస్తాడు. తల్లి కాంగ్రెస్ తోటి లాగుంటే గెలవడం కష్టం. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి అట్నే పొత్తు పెట్టుకుంటే గెలుస్తాడు. కాంగ్రెస్ గొడవ పడే కదా వైఎస్ఆర్సీపీ. కాబట్టి కాంగ్రెస్ ఓట్లు కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళతోటి ఇదైతే గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఓట్ బ్యాంక్ ఉందంటావు కాంగ్రెస్? ఎందుకు లేదు? బలేవాడండి. కాంగ్రెస్ ఓటర్లు అట్నే ఉన్నాయి, వాళ్ళు ఎక్కడే పోవాలి. బాబాయ్ 2029 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలవడానికి ఎంతవరకు అవకాశం ఉంది? అతనికి 40% అవకాశం ఉందండి. 60% చంద్రబాబు నాయుడు గారికి ఉంది. అదేంటంటే కూటమి అందరితో బాగా కలిసి చేయటం. అదే సీనియర్ నాయకుడు. అది అందరితో జిమ్కి చేసి ఏదైనా అందరూ కలుపుకొని అన్ని పార్టీ వాళ్ళని లొంగ తీసుకున్న సత్తా ఆయనకు ఉంటుంది. ఈయన సింగిల్ హ్యాండ్ అంటాడు. సింగిల్ హ్యాండ్ అంటే అంతవరకు సింగిల్గా గెలవడం అసంభవం. 4 కలిసి చేస్తే ఒకరిని కొట్టచ్చు కానీ ఒక 10 మంది కొట్టలేడు ఎవడు. ఈ 10 మందిని కలుపుకొని చాకచక్యం చేస్తాడు చంద్రబాబు నాయుడు. ఈయన సింహంలా సింగిల్ అంటాడు. సింగిల్ అనే 40% అంటే ఎక్కువ సినిమా లేదు. ఎంత చించుకున్నా రాదు. అన్న 2029 ఎలక్షన్స్లో జగన్ గెలవడానికి ఎంతవరకు అవకాశం ఉందన్న? పాసిబిలిటీ చంద్రబాబుకే ఉంటుంది. 60% చంద్రబాబు అనుకోండి. ఎందుకని? ఎందుకంటే ప్రస్తుతానికి పోయినసారి చూసుకుంటే ప్రస్తుతానికి ఇప్పుడు చూసుకుంటే అప్పటికి ఇప్పటికి చాలా తేడా. ఒక ఇసుక తప్ప ప్రస్తుతానికి పథకాలు కానీ ఏదైనా కానీ దగ్గర అయినా కానీ బస్సు అని అలా అని పెట్టారు కాబట్టి సూపర్ బాగానే ఉంది ప్రస్తుతానికి. ఇంకా 2 సంవత్సరాలు ఉంది కాబట్టి చెప్పలేం. జగన్ గురించి ఏం చెప్తున్నారు? జగన్ గురించి అంటే లాస్ట్ జగన్ ఉన్నప్పుడు అయితే మేము చాలా ఫాల్ట్ అయ్యాం, చాలా ఇబ్బంది పడ్డాం. అంటే పనులు లేక, ఈ కరోనా టైంలో దెబ్బ అది కాక, అంటే వేరే ఊరు నుంచి వేరే ఊరికి వెళ్ళడానికి కూడా ఛాన్స్ లేక అక్కడే ఉండి అలా చేసుకొని ఉండలేక తెచ్చుకున్నాం.